రాబోయే ఎలక్షన్లో 174 కానీ 173 కానీ వస్తాయని చెప్పడంతో అదే భ్రమలో ఉండిపోయారు. Why not 175? ఓ తల్లికి చెల్లికి గౌరవనోడు, తల్లికి చెల్లికి బయటికి గెంటేసినోడు, ఇతను ఇల్లే శుభ్రం చేసుకోలేకపోయాడు. ఊరిని చూస్తాడో లేకపోతే రాష్ట్రాన్ని చూస్తాడు. రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని 11 సీట్లకి పరిమితమయ్యాయని ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ 11 సీట్లు కూడా కూటమి పార్టీలకు లేకుండా చేస్తామని. చాలా బాగా చేస్తున్నాడు కదా, రాపరాపలాడించేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది అనేది మనతో మాట్లాడడానికి డైనమిక్ లీడర్ మంత్రి సుభాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మీ ప్రభుత్వం ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? కొంతమంది విమర్శిస్తున్నారు ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది. అంటే ఎలా చెప్పొచ్చు, ఈ సూపర్ 6 పథకాలు కూడా సమంగా నెరవేర్చట్లేదని కూడా ఒక విమర్శ ఉంది. ఏం చెప్తారు? ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నుయ్యి ఉంటుంది. ఆ నూతిలో కొన్ని కప్పలు ఉంటాయి. ఆ కప్పల బ్యాక్ మని ఇదే ప్రపంచం, మేము చేసేదే మేము శాసనం, నేనేం చెప్తుంటే మేము ఏం చెప్తుంటే అంతా అలాగే జరుగుతుందని అనుకుంటారు. ఈ నూతిలో కప్పలు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు. వీళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున ఏదో ఆరోపణలు చేసి బ్యాక్ మని ఉంటే ఆ సౌండ్ రీసౌండ్కి అయ్యి బాబా అంతా ప్రజలందరూ కూడా బ్యాక్ అంటున్నారని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. అయితే వీళ్ళ మాటలు పట్టించుకునేది లేదు, చేసేది లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ అనేవి జరుగుతున్నాయి. ఒక విషం కోణం కూడా దీని వెనకాల దాగి ఉంది. ముఖ్యంగా మనం తీసుకుంటే సూపర్ 6లో భాగంగా ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్పారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ప్రయత్నం. 5 రూపాయలకే పేదవాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి నాణ్యమైన భోజనం ఏర్పాటు చేయడం, ఉదయం టిఫిను, 2 పూట్ల భోజనం. అలాగే ఏదైతే డిఎస్సి 16,700 పోస్టులు భర్తీ చేయడమే కాకుండా ఆ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా త్వరలో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. తల్లికి వందనం సుమారు 68 లక్షల మందికి. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎంతసేపు ఈ హామీ నెరవేర్చలేరు, మేము సుమారు 10 లక్షల కోట్లు అప్పులు తీసుకుని వచ్చాం, 10 లక్షల సీట్లు అప్పులు తీసుకుని 10 లక్షల కోట్లు అప్పులు తీసుకుని వచ్చాం. అందులో భాగంగా వీళ్ళు ఏ రకంగానే నెరవేర్చలేరని ధీమాతో ఎక్కిలి చేష్టలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అని టీము నువ్వు ఇలా రా అని చెప్పి వెర్రి చేష్టలో వెకిలి చేష్టలో అవి చేస్తూ వచ్చారు. వాళ్ళకి దిమ్మ తిరిగేలా వైసీపీ వాళ్ళకి ఈ రోజున 68 లక్షల విద్యార్థులకి సుమారు ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. నిజంగా ఫుల్లీ బెడెడ్ పేషెంట్కి ఓ మనిషి ఉండాలి. ఒక మనిషికే కాకుండా 2 మనుషులు ఒక కుటుంబం గడిచిపోయేలా 15,000 రూపాయలు ఇస్తున్నారంటే ఒక రకంగా కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టే కదా. మరి ఎలాంటి పరిస్థితుల్లో అలాగే 4,000 రూపాయలు తీసుకుందాం. దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో 4,000 ఇస్తున్న రాష్ట్రం ఏమైనా ఉందా? మొన్న జగన్మోహన్ రెడ్డి 1000 పెంచుతానని అప్పుడు 250, అప్పుడు 250 పెంచాడు. అవి దొంగ హామీలు. ఇవి మేము అన్న మాట ప్రకారం ఏదైతే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కియా, జాకీ, లేకపోతే అమర్ రాజా బ్యాటరీస్ లాంటి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని ఎక్స్పాన్షన్ లేకుండా ఓన్లీ కమిషన్ల కోసం మొత్తం ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. ఇప్పుడు కూడా జరుగుతున్న విషయం కోణం మీరు అందరూ గమనించవలసిన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిత్యం రపరపలాడించి నరికించేస్తా, అలాగే బట్టలు ఉడదీసి నిలబెడతా అనే అధికారుల్ని భయపెడుతూ నెక్స్ట్ మేము వచ్చేస్తున్నామని అపోహ కలిగిస్తూ ఏ ఇండస్ట్రీస్ అయితే మనకి 8 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, ఆ పెట్టుబడులు రానివ్వకుండా నేను వస్తే మీ అందరినీ తరిమేస్తాను సుమా, ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాను,
రపరపా నరికేస్తాను అనే సింటమ్ని అధికారులందరినీ బట్టలు ఇప్పించేస్తాను. అతను ఎందుకు చేస్తున్నాడు ఆ వ్యాఖ్యలు? ఏం అన్యాయం జరిగిపోయిందని చేస్తున్నాడు? ఎక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్లో ఉంది. ఏ కార్యకర్తని ఎవరిని వాళ్ళు డోర్ డెలివరీలు చేసిన వైను ఎన్నో అగత్యాలు రకరకాల అల్ల కలోలాలు చేశారు 5 ఏళ్ళు కూడా. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. మొత్తం ఈ మాఫియాలు, ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, అలాగే ముఖ్యంగా బెట్టింగు, రకరకాల ఫ్యాక్షనిజం అన్నీ రాజ్యం వేలేసినాయి. కాబట్టి ప్రశాంతత ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోయారు. కాబట్టి 11 సీట్లు. ఇక్కడ గమనిస్తే మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తీసుకుని వస్తాం, మళ్ళీ అలాగే నరికేస్తాం, మళ్ళీ మాదక ద్రవ్యాలని ఏర్లై పారేస్తాం, ఇండస్ట్రీస్ని అన్నింటిని తరివేస్తాం అని ఒక భయానికి గురి చేస్తున్నారు. అంటే అమ్మో ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మళ్ళీ పాత 5 సంవత్సరాలు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి నగ్గేస్తానంటున్నాడు అని అపోహ క్రియేట్ చేద్దామని చూస్తున్నాడు. అయితే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని మరో బీహార్ చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. ఒక మాజీ సీఎం రపరప నరికేస్తే తప్పేంటనే మాటలకి అసలు సభ్య సమాజం ఒకసారి చీకొట్టి 11 సీట్లకు పరిమితం చేసి, ఆయన మానసిక స్థితి బాగోలేదండి. మానసిక స్థితి బాగుంటే ఈరోజు ఆ మాటలు మాట్లాడు. అతను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాడు. అతను సైకో, ఒక పిల్ల సైకోలను తయారు చేస్తున్నాడు. అంటే ఓ టీముని తయారు చేస్తున్నాడు. ఎంత మానవత్వం లేని మనిషి అంటే, ఒక అతను కారు కింద పడిపోతే సింగయ్య అని అతను వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి పక్కన ఆడేశారు తప్ప కనీసం వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని వచ్చి ఇలా తప్పు జరిగింది, అనుకోకుండా జరిగింది అని వెంటనే ఆ యాత్ర ఆపి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. అలాగే గంజాయి బ్యాచ్ ఎవరో పోలీసులను కొట్టారని వాళ్ళని శిక్షిస్తే వాళ్ళ దగ్గరికి ఓదార్పు యాత్ర. ఇప్పుడు బెట్టింగ్ కూడా ఎవడో చనిపోతే ఆడి విగ్రహం కడితే అతని దగ్గరికి వెళ్ళి దండలేటు. అంటే అతనికి అభిమానం ఉంది. అలాగే జైలు యాత్రలు అతనికి అభిమానం ఉంది. ఈ గంజాయి బ్యాచ్ మీద దోచిపెట్టారు, ఆయన దాచుకున్నాడు, వాళ్ళంటే అభిమానం, తప్పులేదు. ఆ అభిమానం వేరే రకంగా చూపించాలి. కానీ డార్క్ రూమ్లో డైరెక్ట్గా రోడ్డు ఎక్కి మరీ గంజాయి బ్యాచ్ని ఇంటిని ప్రోత్సహిస్తున్నాడంటే ఒక్క ఛాన్స్ అన్నందుకు బాగా సినిమా 3D లెవెల్లో చూపించారు. ఆ సినిమా చూపించినందుకు అతను లాస్ట్లో ఎలక్షన్ ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? నేను మంచి చేస్తే, నేను మీ బిడ్డను అయితే మీరు నాకు ఓటేయండి, లేకపోతే లేదన్నాడు. మళ్ళీ అంటూనే వై నాట్ 175 అన్నాడు. అది చెప్పాను కదా, నూతులో కప్పలని. ఈ వైసీపీకి ఉన్న రోగం ఏంటంటే ఆ భజన బ్యాచ్ ఉంటుంది కొంత. ఆ భజన బ్యాచ్ వచ్చి ఆ ఏసీ గదుల్లో కూర్చుని అబ్బా భలే ఉందండి మీకు, మొత్తం జనం హారతలు ఇచ్చేస్తున్నారు మాకు బయటికి వెళ్తుంటే, మనకి ప్రత్యర్థే లేడు అసలు. రాబోయే ఎలక్షన్లో 174 కానీ 173 కానీ వస్తాయని చెప్పడంతో అదే భ్రమలో ఉండిపోయారు. ఆ ఏసీ గదులకి డార్క్ రూమ్కి పరిమితం అయిపోయారు. ఆయన మీట్ నొక్కితే అందరికీ పడిపోతుందని ఆలోచించాడు తప్ప, అక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం. మీట్ నొక్కితే పడిపోతున్నాయని అనుకోవడం కన్నా అక్కడ ఇప్పుడు ఈ రోజున చూడండి, మనం తల్లికి వందనం ఎవరికన్నా పడకపోతే ఇంకో 2 నెలలు వెసులుబాటు ఇచ్చారు, గ్రీవెన్స్లో అప్లై చేసుకోండి మీకు తిరిగి ఇస్తామని. ఒకసారి మీట్ నొక్కాడంటే ఆ ఉన్మాది ఇంకెవరికి మిగతా వాళ్ళకి పడినా వాళ్ళ ఆర్తనాదాలు ఉండేవాడు కాదు. మరి ఈరోజు మంచి ప్రభుత్వం ఎవరైనా మిస్ అయితే మళ్ళీ గ్రీవెన్స్లో పెట్టుకోండి మీకు మేము ఇస్తామని భరోసా ఇస్తున్నాం. రేషన్ కార్డులని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి మేము సర్వం సిద్ధం చేసాం. కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నాం. గత 5 ఏళ్ళలో పెన్షన్లు ఇచ్చారు ఎవరికన్నా, అర్హులకన్నా మళ్ళీ పెన్షన్ ఇచ్చే బాపత ఉందా? రేషన్ కార్డులు ఇచ్చిన బాపత ఉందా? ఏమీ లేదు. ఉన్మాద పాలన. అతనికి ఏమీ తెలీదు. అతను ఎంతసేపు ఓ 4 దూతలని, సజ్జల, ధనంజయ ఇలాంటి వాళ్ళని పెట్టుకుని కలెక్షన్ ఏజెంట్ల కింద వాళ్ళని పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపి అతను సంపాదించుకున్నాడు తప్ప ఆఖరికి మనం రాష్ట్రాన్ని ఎలాగా చూస్తాడని మనం అనుకున్నాము అనేది వెంటనే తెలిసిపోయింది. ఎందుకంటే కష్టపడి ఆడావిడ ఉండి కష్టపడి 3,000 ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగింది ఆవిడ ఈయన లోపల ఉన్నప్పుడు. ఒక ఆడావిడికి గౌరవం ఇచ్చి, ఓ తల్లికి చెల్లికి గౌరవం ఉన్నోడు, తల్లికి చెల్లికి బయటికి గెంటేసినోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడండి? ఇంట్లోనే చూసుకోలేనాడు. అంటే పాత సామెతోటి ఉంది, ఇల్లు శుభ్రం చేయి, వీధి శుభ్రం చేయి, తర్వాత ఊరు శుభ్రం చేయని.
ఇతను ఇల్లే శుభ్రం చేసుకోలేకపోయాడు, ఊరు నేను చూస్తాడు, లేకపోతే రాష్ట్రాన్ని నేను చూస్తాడు. ఇతను అసలు ఒక కౌన్సిలర్కి ఎక్కువ ఇతను, అతని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. సార్, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయని కొన్ని కార్మిక సంఘాలు అయితే ఈ నెల 9వ తేదీన సార్వత్రిక సమ్మెకు అయితే పిలుపునిచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అంటే స్టీల్ ప్లాంట్లో 5,000 సుమారు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించారు. అలాగే కార్మికుల పని గంటలు పెంచారని దీనికి వ్యతిరేకంగా మేము సమ్మెకి పిలుపునిచ్చామని చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? అయితే ఇది కూడా వైసీపీ జనాభా కొంతమంది ఉండి దాని వెనకాల దీన్ని రెచ్చగొట్టి ఏదో విషయం ఒక అలజడి సృష్టిద్దాం అనే విషయం తప్ప ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసింది ఒకటే, పని దినాలు వారానికి 48 గంటలు పెట్టడం జరిగింది. అంటే రోజు 8 గంటలు. మేము దాన్ని చేసిందల్లా ఏంటంటే ఆ 8 గంటలే కాక 10 గంటలన్నా పని చేయొచ్చు. ఆ 10 గంటలు ఏదైతే 2 గంటలు ఎక్స్ట్రా చేశారో తర్వాత రోజు 6 గంటలదే 8 గంటలదే 6 గంటలే చేసుకోండి. అంటే ఈ 48 గంటలు వారంలో 48 గంటలు అనేది ఏ రోజైనా ఎలా అన్నా ఉపయోగించుకోవచ్చు అని పెట్టాం. అంటే ఒకే రోజు 18 గంటలు పనిచేసాడంటే ఒక కార్మికుడు తర్వాత రోజు పని చేయని అవసరం లేకుండా, అంటే 48 గంటలు వారం రోజులు ఎప్పుడోకప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఒకే రోజు 10 గంటలు చేయొచ్చు, ఒక రోజు ఎక్స్ట్రా చేసిన 2 గంటలు వెనక్కి తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు పెట్టాం. ఇది పని దినాలు పెంచడం కాదు, పని దినాలు వారానికి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. దానికి మేము వెసులుబాటు ఇచ్చిందంటే రోజుకి 8 గంటలు కాకుండా అతనికి పనిచేసే సత్తా ఉండి పనిచేసే ఓపుకుంటే ముందు రోజు 10 గంటలు చేసి తర్వాత రోజు 6 గంటలు చేయటం, లేకపోతే 2 రోజులు కలిపి 20 గంటలు చేసి తర్వాత రోజు సెలవు తీసుకోవటం, అలాగా 12 గంటలు పనిచేసి తర్వాత రోజు సెలవు తీసుకోవటం ఒక రోజు పూర్తిగా అనేది వెసులుబాటులో పెట్టాను తప్ప ఎక్కడా కూడా కార్మికుల పట్ల మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. గత వైఎస్ఆర్ ప్రభుత్వానికి లేదు. ముఖ్యంగా ఈఎస్ఐ ఐపీ హోల్డర్స్ అసలు పెరగలేదు. కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తర్వాత కూడా ఐపీ అనేది ఎవరు నమోదు జరగలేదు. ఈ రాష్ట్రంలో 12 లక్షలు ఉండవలసింది 14,50,000 అయింది. అదే 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 5,50,000 ఉండేది, 11,70,000కి వెళ్ళింది. అంటే డబల్ కన్నా దాటింది. ఇది కనీసం 20% కూడా 15% పెరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఈఎస్ఐ హాస్పిటల్స్ లేవు, ఒక ఇటుక కానీ ఓ ఇసుక కానీ పేర్చిన వైనం లేదు. ఎక్కడ ఎలా అంటే ముఖ్యంగా ఒకటే చెప్తాను, ఒక ఐపీ హోల్డర్స్ని బట్టి మనకు ఫండ్స్ వస్తాయి. 7:1 రేషియో. కేంద్రం 7% వాళ్ళు మనకు పంపితే మనం 1% ఖర్చు పెట్టి 8%ని అలాట్ చేస్తారు ప్రతిదానికి. అది ఈఎస్ఐ బిల్డింగ్స్ కట్టడంలో కానీ శాలరీస్లో కానీ ఏదైనా సరే 500-600 కోట్ల ఐపీ హోల్డర్స్ని బట్టి మనకు వస్తుంటే ఏడాది వీళ్ళు కేవలం శాలరీస్కి ఇండెంట్స్, ఈ మెడికల్ ఇండెంట్స్ మాత్రమే పెట్టి 180-190 కోట్లు వాడి మిగతాదంతా వెనక్కి పంపేసేవారు. వెనక్కి వెళ్ళిపోయేది యూటిలైజ్ చేసుకున్న కారణంగా. అంటే ఈరోజు మేము వచ్చిన వెంటనే 7 హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్, అలాగే డిస్పెన్సరీస్ 30 డిస్పెన్సరీస్, ఇలాంటి అభివృద్ధి అనేది ఈ యొక్క కార్మికుల ఆరోగ్యం పట్ల, అలాగే సేఫ్టీ వాగ్దానాన్ని సేఫ్టీ వీక్ మేము నిర్వహించాం ప్రతి చోట కూడా. అంటే ఈ కార్మికుల సేఫ్టీ, చాలామంది హెల్మెట్స్ పెట్టుకోవట్లే, ఈ షూస్ వేసుకోవట్లే, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. మీ ఫ్యామిలీ కోసం మీరు వేసుకోండి, మీ పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు అనేది మొత్తం ఇంచుమించు 5-6 వేల మందితో ప్రతి చోట కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాయి. కార్మికుల మీద ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ, ప్రతి చోట కూడా మేము ఈరోజు హాస్పిటల్స్కి పరికరాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో కార్మికుల మీద అత్యంత చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం వెళ్తుంది, అలాగే ఇక్కడున్న యువత పని దొరక్క పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారని ఒక విమర్శ ఉంది. అసలు ఈ విమర్శ పని లేని ప్రతిపక్షం లేని వైఎస్ఆర్ వాళ్ళు చేస్తుంది. అసలు గత 5 ఏళ్ళలో నేను ముఖ్యంగా ఈ ఎలక్షన్కి ఇక్కడ పోటీ చేయడానికి వచ్చినప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం
ఓటర్స్ని వెతుకుతున్నప్పుడు 25% ఇక్కడ లేరు. ఏంటా అని చెబుతాడు. హైదరాబాద్ నుంచి 110 బస్సులు పెట్టుకుంటే వాళ్ళు ఇంచుమించు 110 బస్సులే కాక ప్రతిపక్షం ఒక 100 బస్సులు, ప్రతిపక్షం లేని ప్రతిపక్షం 100 బస్సులు, అలాగే కార్ల మీద, ట్రైన్ల మీద ఇలా వస్తే జనం వలస వెళ్ళిపోయారేంటా అనిపించింది. ఆ తర్వాత అర్థమైంది ఈ రోజున 8 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. టూరిజం ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా రకరకాలుగా వచ్చినాయి. వస్తే దాని నిమిత్తం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఒక సంవత్సరంలో ఇంత చేశారంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు. 2047 అంటుంటే ఆయన బతుకుతాడా అని ఎగతా ఆడుతూ ఉన్నాడు. ఈయన బతుకుతాడా? ఎవరు బతుకుతారో ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కరోనా వచ్చి ముట్టుకుంటే, మనిషిని ముట్టుకుంటే చనిపోయే రోజు వచ్చింది. ఆయన అర్థం చేసుకోవాల్సింది అది కాదు. మనం అడ్వాన్స్డ్గా ఉండి టెక్నాలజీని, ఆయన ఒక మాట అంటూ ఉంటారు, మనకు అన్నీ తెలుసు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిలో తయారవుతామని. మనకి ఏమీ తెలియదు, నాకు 75 సంవత్సరాల వయసులో నాకు ఏమీ తెలియదు అనుకునే ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్తాను. అలాగే మీరు కూడా ప్రతిదీ నేర్చుకుంటూ వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ ఆలోచనలు మీరు చేయండి అని చెప్తూ ఉంటారు. మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు చేయండి అని చెప్తూ ఉంటారు. మరి ఆయన అవగాహన లేదు, అవగాహన తెచ్చుకోడు, అవసరం లేని అభియోగాలు చేస్తూ ఉంటాడు. ఈ రోజున మెల్లగా మేము జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం, మెల్లగా యథాస్థానం ఈ రాష్ట్రానికి తీసుకుని వచ్చే ప్రయత్నం, ఎవరికాళ్ళని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చి ఎవరికాళ్ళని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాం, జాబ్ మేళాలు పెడతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఒకటి గమనించండి, చంద్రబాబు నాయుడు గారు MSME అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాని ఉద్దేశం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ప్లగ్ అండ్ ప్లే, అంటే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి, తీసుకురావాలనేది ఆయన ఆకాంక్ష. అలాగే ఏటా 175 మంది మహిళల్ని ఉపాధి కల్పించాలనేది ఆయన ఆకాంక్ష. అందులో భాగంగానే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇవన్నిటిని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అవి పర్మిషన్స్ కోసం అక్కడికి ఇక్కడికి తిరగకుండా వెంటనే పర్మిషన్స్ ఇచ్చేలాగా ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి అన్నిటికీ కూడా వెంటనే పర్మిషన్స్ ఇచ్చేలాగా ఓ వెసులుబాటు తీసుకుని వచ్చారు. సో 1 by 1 ప్రతిదీ కూడా మనం గాడిలో పెట్టి ప్రయత్నం జరుగుతుంది. మిరాకిల్ అద్భుతాలు నైట్ జరగవండి, దానికి టైం పడుతుంది. ఈరోజు 3 years మీరు చూస్తారు, రానున్న 2 yearsలో ఖచ్చితంగా 2-3 లక్షల మందికి ఉపాధి ఈ రాష్ట్రంలో ఉంటుంది. 5 years అయ్యేటప్పటికీ పెట్టుబడులు కొనసాగుతూ ఉన్నాయళ్ళ 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, అందులో సందేహం లేదు. అలాగే రైతు, అతను 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి. మరి రైతు కష్టాలు పడ్డారు. ఈ రోజున రైతులకి పండించిన ధాన్యం మీద, బస్తా మీద డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఈ NDA కూటమి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్ళలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మోసపోయి ప్రజలు ఓటేశారు. కాబట్టి ఇవన్నీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేసారు. మళ్ళీ విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరమని గ్రహించి మరి 164 సీట్లు ఇచ్చారు. అంటే 94% స్ట్రైక్ రేట్తో దేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించలేని విజయాన్ని ఈరోజు NDA కూటమి సాధించింది. ఈ NDA కూటమి కలయిక ఎన్నాళ్ళైనా సరే, 15-30 సంవత్సరాలైనా సరే కలిసే ప్రయాణిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా చేయాలి అంటే ఇది కనీసం 20 years అని ప్రభుత్వం ఉండాలి. ఈ అప్పులనే ఈ రాష్ట్రానికి లేకుండా ఇంటికో పారిశ్రామికవేత్త ఉండేలా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం సఫలమవుతుంది, అందులో సందేహం లేదు. సార్, ఇప్పుడు ప్రధానంగా ఇంకొక విమర్శ అనిపిస్తుంది. అంటే కల్లిబొల్లి హామీలతో గద్దెనెక్కారు, సంవత్సర కాలంలో ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది, రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని 11 సీట్లకి పరిమితమయ్యాయని ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ 11 సీట్లు కూడా కూటమి పార్టీలకు లేకుండా చేస్తామని ఏమంటారు? వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతాయి? బాగా చేస్తారు, వాళ్ళ పాలన బాగా చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా చాలా బాగా చేస్తున్నాడు కదా, రాపరాపలాడించేస్తానంటే ఓట్లేరు. మొన్న ఆయన గమనించవలసింది ఏంటంటే, ఎవరన్నా జనసేన జెండా కానీ, తెలుగుదేశం జెండా కానీ, బీజేపీ జెండా కానీ పట్టుకుంటే వాళ్ళు జైల్లో వేయటం. అంటే వాళ్ళు ఏమనుకున్నారని జైల్లో పెట్టిన వెంటనే భయపడిపోయి వాళ్ళ కుటుంబం అంతా మాకు ఓటేస్తారనుకున్నారు. వాళ్ళు కక్ష పెంచుకుంటారు. అన్యాయంగా నా పార్టీకి నేను ఓటేయమని
సామరస్యంగా మేము వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని లోపడేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఓ ఉన్మాది పాలనలో ఉన్మాది చేతిలో ఉండిపోయిందని గ్రహించి ప్రజలందరూ బుద్ధి చెప్పారు. ఈ రోజున మేము సుపరిపాలనలో తొలి అడుగు వెళ్తూ ఉంటే సగౌరవంగా తలెత్తుకుని వెళ్తూ ఉన్నాం. మీరు ఇలాంటిది ఏమన్నా ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయండి. చాలా సమస్యలు ఉంటాయి. సమస్యలు మనం స్టెప్ బై స్టెప్ నెరవేర్చుకుంటే ఇప్పుడు ముఖ్యంగా ఏ రోడ్డు చూసినా గుంతలమయం. 1200 కోట్లతో గుంతల రహిత ఆంధ్ర రాష్ట్ర రోడ్లు నిర్మించాం. ఇప్పుడు మెయిన్ రోడ్లు నిర్మించాం, సబ్ రోడ్లు కూడా మెల్లిమెల్లిగా పెడతాం. ఒకసారి సంవత్సరంలోనే అద్భుతాలు చేసేసి ఆ అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రం ఎక్కడి నుంచి తెస్తాం? మెల్లిమెల్లిగా ఆ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలి. తద్వారా మనం ఇన్వెస్ట్మెంట్లు రావాలి, డబ్బు వచ్చే ప్రయత్నం చేయాలి. దాంతో కొంత మనం అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని కూడా సమపాళ్ళు తీసుకెళ్ళాలి. అయితే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏమండి మీకేంటమ్మా, మీకేంటి తల్లికి వందనం వచ్చిందంటే వచ్చిందండి, ఎంతమంది పిల్లలు అంతమందికి వచ్చిందండి. ఒకవేళ అక్కడక్కడ సమస్య ఉండి రాలేదన్నారంటే అమ్మ పర్లేదు జీవెన్స్లో పెట్టుకోండి ఇస్తాం అని చెప్తున్నాం. అలాగే రేషన్ కార్డులు మీకు లేదు అప్లై చేసుకోండి అని సగౌరవంగా చెప్తున్నాం. మొన్న ఎక్కడిచ్చారండి? ఒక రేషన్ కార్డు ఇవ్వలే కొత్తది, ఒక దాన్ని ఏమంటారు ఫెన్షన్ కొత్తది ఇవ్వలే. ఈరోజు ఫెన్షన్లు ఇస్తున్నాం. 2023 వరకు వితంతువుల ఫెన్షను ఇవ్వడం జరిగింది. 1 by 1. అలాగే ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. అమ్మ మీకు మాట ఇచ్చిన ప్రకారం 3 సెంట్లు, అర్బన్లో 2 సెంట్లు ఇస్తాం. దాన్ని అర్హులు ఎవరనేది కనిపెట్టి ఇక్కడ మీరు ఇంకోటి చెప్పాలి. రెడ్ బుక్ పాలన అన్నారు. రెడ్ బుక్ పాలన అంటే వైసీపీ వాళ్ళని గుర్తించి, మొన్న టీడీపీ వాళ్ళని గుర్తించి మ్యాపింగ్ అనే పేరుతో వాళ్ళు కార్లు ఉన్నాయి, 5 ఎకరాలు ఉన్నాయి అని రాసేసి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేశారు. ఇచ్చేసి కేవలం ఎన్డీఏ కూటమి ఉన్న 3 పార్టీలని తీసిపడేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకునేవారు. అలాగే డమ్మీ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి చైర్మన్లు ఇచ్చారు. వాళ్ళని కేవలం రాజకీయ నిరుద్యోగులుగానే గుర్తించారు తప్ప ఏ రోజు ప్రజల మధ్యకి వెళ్ళి అది ఇది అని అడగల. మమ్మల్ని వెళ్తున్నప్పుడు పోన్లేండి చిన్న చిన్న సమస్యలు మెల్లిగా నెక్స్ట్ ఇయర్ మీరు ఇస్తారు, మాకు మీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. కాకపోతే గెలిచిన తర్వాత వాళ్ళు 5 ఏళ్ళకు కూడా మొఖం చూపించలే. మీరు వచ్చి ఇంటింటికి వచ్చి అమ్మ మీకు అన్నీ అందినాయా అంటే మా బాధ మీకు చెప్పుకోగలుగుతున్నాం. మాకు మీరు నెరవేరుస్తున్న హామీ ఇచ్చి దానికి దారి చూపిస్తున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ని తీసుకుని వచ్చి ఏమైంది వీళ్ళకి ఎందుకు రాలేదని అడుగుతున్నారు అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు వైసీపీ ఒక డప్పు ఛానల్ ఒకటి ఉంది సాక్షి అని. ఆ డప్పు ఛానల్లో ఏదైనా చిన్నదే కిక్కిరమంటే అయ్యో బాబు పెద్ద అలజడి అయిపోతుంది, అన్యాయం అయిపోతుందని భూతత్వంలో చూపించే డప్పు ఛానల్ ఉంది. ఎక్కడ చూపించాలి కదా, ప్రశ్నిస్తారని చూపించాలి కదా. ప్రశ్నిస్తారు ఒక్కో చోట మాకు రోడ్డు లేదండి అని. అన్ని రోడ్లు ఒక్కరోజు వేయలేమమ్మా. ఇలాంటి పరిస్థితి మీ ఊరికి ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చాం. ఆ 10 లక్షలు అయిపోయింది కాబట్టి ఇంకో 10 లక్షలు ఇస్తాం నెక్స్ట్ ఇయర్, అప్పుడు ఇది వేస్తామని సర్ది చెప్పుకుని వెళ్ళాలి. వాళ్ళకి ఆ దమ్ము లేదు, జనాల్లోకి వెళ్ళిద్దాం. ఈరోజు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ అభివృద్ధి అడ్డు పెట్టుకుని మేము అందరం సగౌరవంగా వెళ్తున్నాం. చాలా హ్యాపీగా సాగుతుంది. అందరూ కూడా మా వెంట అక్కడ పాంప్లెట్ ఇస్తుంటే మేము చేసింది అభివృద్ధి చూపిస్తుంటే మాతో పాటు ప్రయాణించి చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళతో సైతం మా కూడా ప్రయాణిస్తున్నారు. ఎక్కడా కూడా మేము సుపరిపాలన తొలడుకి కార్యక్రమంకి వెళ్తుంటే అందరూ మా వెంట వస్తున్నారు, హారతలు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళకి ముఖ్యంగా నేను ఒకటే సవాల్ ఇస్తున్నాను, మీకు దమ్ముంటే మీరు ఆ 11 సీట్లు మళ్ళీ పోకుండా నిలబెట్టుకోండి. నాకు తెలిసి మీకు 1 కానీ 2 కానీ సీట్లు వస్తాయి. అది అందులో సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళే బాధపడిపోయి ఆయన అవతారం చూడండి. జగన్మోహన్ రెడ్డి జుట్టు అంతా వెలిసిపోయి గడ్డం పెరిగిపోయి ఆయన ఎక్కడో చూస్తాడు, వెకిలి నవ్వులు నవ్వుతాడు. ఎవరైనా చనిపోతుంటే ఆ సెంగయ్య దగ్గరికి వెళ్ళి ఏదో బాబా గారిలాగా అల్ల నెత్తిమీద చేతులెట్టి ఏదో ఆశీర్వదింతాడు, నవ్వేసుకుంటాడు. ఆ వెకిలి చేష్టలు ఏంటో కూడా అర్థం అవ్వక ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని. సార్, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయడం అనేది సాధారణ విషయం. అలా కాకుండా మీరు మీ తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి, అంటే ప్రజాప్రతినిధిగా కాకుండా వ్యక్తిగతంగా వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఆ చారిటబుల్ ట్రస్ట్ వివరాలండి, ఎందుకు దాన్ని పెట్టాల్సి వచ్చింది?
ముఖ్యంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది నేను గతంలో 15 ఇయర్స్ నుంచి కూడా నేను సోషల్ సర్వీస్లో ఉన్నాను. అంటే ఈ రాజకీయానికి కొత్త, కానీ నేను ప్రజాసేవకి ఎప్పుడు కూడా నాకు అదో హాబీ. అంటే సంపాదించాం ఎంతో కొంత ప్రజలకు ఇవ్వాలి. ఒకసారి ఎవరన్నా సరే ఒకళ్ళని బతికించి, లేదా చనిపోతున్న వ్యక్తిని బతికించి వాళ్ళ కుటుంబం సభ్యులు కళ్ళల్లో ఆనందం కానీ ఆ కృతజ్ఞతాభావం కానీ చూస్తే అదో కిక్. ఏదో చెయ్యాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే తపంతోనే ఇంతకుముందు చేశాను. అదేవిధంగా ఈరోజు కూడా నాకు స్వభావం ఉంది. నాకు చిన్న మాట సాయం కానీ ఇంకోటి కానీ హెల్ప్ చేస్తే వాళ్ళని జీవితాంతకాలం గుర్తుపెట్టుకుని ఆ జీవితాంతకాలం గుండెల్లో పెట్టుకోవాలన్న తపన. అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు నేను ఎవరో ఏంటో తెలియకుండా, యాక్చువల్గా నాకు 1% కూడా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తెలియదు. చుట్టుపక్కల అన్ని రాజోలు కానీ, గన్నవరం కానీ, అమలాపురం కానీ, ముమ్మడివరం కానీ, ఇటు మండపేట కానీ, రామచంద్రపురం నియోజకవర్గం కానీ కొంచెం తక్కువ పరిచయాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం మౌత్ పబ్లిసిటీ. వీళ్ళు అమలాపురంలో చుట్టాలకు కానీ, లేకపోతే బంధువులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ గంగవరం అయ్యి ఫోన్ చేసి ఈ కుర్రవాడు ఎట్టంటాడు, ఓటేయచ్చా అని చెప్పి తెలుసుకుని ఆ మౌత్ పబ్లిసిటీతోనే అందరూ ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారు పార్టీ వేవ్, ఆయన ఈ ఎన్డీఏ కూటమి పార్టీ వేవ్. ఆయన్ని చూసి 90% వేస్తే క్యాండిడేట్ని చూసి కూడా వేస్తారు. క్యాండిడేట్ని చూసి కూడా వేశారు. వాళ్ళని గుండెలో పెట్టుకుని చూసుకోవాల్సిన పరిస్థితి. అందుకని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా కూడా సేవ చేస్తూ ఉన్నాం. అలాగే నేను నాట్ ఈవెన్ ఏ కౌన్సిలర్, నేను ప్రజాసేవలో ఉన్నాను. నా చేత నేను సాయం చేశాను. కరోనాలో అయ్యి కూడా ఎక్కువ 56 రోజులు తిరిగి నా చేత నేను సాయం చేశాను. మరి లోకేష్ గారు గుర్తించి నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే కాకుండా ఓ మంత్రి ఇచ్చారు. అంటే ఏ మనిషికైనా ఇంకంతకన్నా ఏం కావాలి. సో బతుకున్నంతకాలం తెలుగుదేశం పార్టీ కోసం, లోకేష్ గారి కోసం సాయశక్తిలా నేను పనిచేస్తాను. అలాగే వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా, ఎక్కడా గౌరవం తగ్గకుండా గౌరవం పెంచే విధంగా నాకు సాయశక్తిలా ఈ పార్టీ కోసం రేయింబావులో పనిచేస్తాను. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ కలయికే అద్భుతం. మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ టీము, మోడీ గారు, ఈ టీము ఎన్నాళ్ళైనా కలిసి ఉంటుందని చెప్తుంటే ఆ ఒక్క మాటకి గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి అందరికీ కూడా. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఈ ఎన్డీఏ కూటమి కలిసి ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుదని నమ్మకం ప్రజలకే నాయకులకే కాదు ప్రజలందరికీ ఉంది. మనం చూడబోతా ఉన్నాం. అతి త్వరలో ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వ పాలకులు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే విషం చిమ్ముతున్నారని చెప్తున్నారు. అలాగే కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే 7 ఈఎస్ఐ ఆసుపత్రులు, అలాగే 30 డిస్పెన్సరీలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అలాగే మరోవైపు రామచంద్రపురం ప్రజలు తను ఎవరో తెలియకుండా తనని మొదటిసారిగా ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన రామచంద్రపురం ప్రజలకు తన జీవితకాలం రుణపడి ఉంటానని, వారికి ఏ విధమైన సాయం చేయడానికన్నా తను 24 గంటలు తను ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని కూడా సుభాష్ చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాలు అయితే యువతకు ఇవ్వడం ఖాయమని కూడా ఆయన గంటబద్ధంగా చెప్తున్నారు. రాబోయే కాలంలో స్వర్ణాంధ్రప్రదేశ్ను సృష్టించడం చంద్రబాబు ముఖ్య ఉద్దేశం అని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, రామచంద్రపురం నుంచి.